మనం చదువుకున్నాము. జకర్యా గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనము ఈ రీతిగా రాయబడింది. కాబట్టి నీ వారితో ఇట్లనము, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చున్నదేమనగా, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. అవును నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయ కాలమున దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుతానని ఆయన ఉదయకాలం మాట్లాడుతూ ఉంటున్నారు. అంటే ఈరోజు మనము ఆయన తట్టు తిరగకుండా లోకం తట్టు తిరిగి మనం పరిగెత్తుతున్నామేమో. కాబట్టి ఆయన ఈరోజు మనల్ని హెచ్చరిస్తూ ఆయన హెచ్చరికతో కూడిన వాగ్దానమును చేస్తున్నాడు. మీరు నా తట్టు తిరిగితే మాత్రమే నేను మీ తట్టు తిరుగుతానని దేవుని యొక్క సేవకుని ద్వారా దేవుడు మాట్లాడుతూ ఆయన అంటున్నాడు, మీ పితరులు దుర్మార్గతం చేస్తూ దుష్క్రియలను చేస్తూ వారికి ఇష్టానుసారమైన ప్రకారం జీవించారు. వారి దుష్క్రియలను మాని మరి ఒకవేళ వారు నా తట్టు తిరిగితే నేను వారి తట్టు తిరుగుతానంటున్నాడు. ఈరోజు అదే దేవుడు నీతో నాతో మాట్లాడుతుంటున్నాడు. దుర్మార్గతను దుష్క్రియలను మానిన వారిగా మనము దేవుని వైపు చూసేవారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇశ్రాయేలు ప్రజలను బానిసత్వంలో నుంచి విడిపించిన దేవుడు అనేకమైన అద్భుతాలను, అనేకమైన మేళ్లను, అనేకమైన గొప్ప కార్యాలను వారి ఎడల చేసినప్పటికీ కూడా దేవుడు వారిని పాలుతేనెలు ప్రవహించే దేశానికి తీసుకొని వెళ్ళినా కూడా ఇదిగో ఆ బిడ్డలు దేవునిని వదిలిపెట్టి వారికి ఇష్టానుసారమైన జీవితాన్ని వారు జీవిస్తూ ఉంటున్నారు. దేవునికి దూరంగా వారు వెళ్ళిపోయారు. అబద్ధమైన మార్గంలో, అసత్యమైన మార్గంలో, అసత్యమైన దేవుళ్ళను వెతుకుతూ విగ్రహాల జోలికి వెళ్తూ మరి సత్యమైన దేవుని వదులుకుంటూ వారి ఆలోచన ప్రకారము, వారి తలంపుల ప్రకారము, వారి ఇష్టానుసారంగా వారు జీవిస్తూ మరి వారి దేవునికి బహుదూరంగా వెళ్ళిపోయారు. దేవునికి దేవుని వైపు తిరగకుండా, దేవుని ఆజ్ఞలకు లోబడుకోకుండా, దేవుని కట్టడలకు లోబడుకోకుండా వారు వెనుక తిరిగి వెళ్ళిపోయారు. కాబట్టి దేవుడు వారితో అంటున్నాడు, మీరు మీ దుష్ట కార్యాలను, మీ దుర్మార్గములను వదిలిపెట్టి నా వైపు తిరగండి. మీరు చేస్తున్న విగ్రహారాధన, మీరు చేస్తున్న అపవిత్ర పనులను అవన్నీ మానుకొని నా పక్కకు తిరగండి అని ఆయన అంటున్నాడు. ఈ ఉదయకాలం నీతో కూడా అంటున్నాడు. ఒక విశ్వాసిగా, ఒక దేవుని ఎరిగిన బిడ్డగా ఒకవేళ నీవు నేను కూడా మనకి ఇష్టానుసారమైన మార్గములో, దేవుని చిత్తము లేని మార్గములో, దేవునికి ఇష్టము లేని కార్యాలు మనము చేస్తూ దేవుణ్ణి వదిలిపెట్టి మనం దూరంగా వెళ్ళిపోయామేమో. అవును, ఒకవేళ మనం వెళ్ళిపోయినట్టయితే ఆయన అంటున్నాడు, ఈరోజు మీరు నా తట్టు తిరగండి. అవి ఏవైతే కార్యాలు మీరు చేశారో, ఏదైతే పాప పనులు మీరు చేశారో, ఏదైతే దుష్ట కార్యాలు మీరు చేశారో, ఏదైతే నాకు ఇష్టం లేనివి మీరు మీ జీవితాలలో ఉన్నాయో వాటినన్నిటిని వదిలిపెట్టి ఈరోజు మీరు నా తట్టు తిరిగిన ఎడలా ఇదిగో నేను నీ జీవితంలో గొప్ప కార్యాలను చేస్తుంటున్నాను. ఒకవేళ ఒక వ్యక్తిగా నువ్వు దేవుని విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోయినాము, ఒక కుటుంబంగా దేవునికి వ్యతిరేకిస్తూ వెళ్ళిపోయినాము, ఒక సంఘంగా ఉండి దేవునికి వ్యతిరేకంగా మీరు దేవునికి దూరం అయిపోయారేమో. ఏది ఏమైనప్పటికీ కూడా ఆయన అంటున్నాడు, ఈరోజు నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నా, ఎటువంటి పాపములో ఉన్నా, ఎటువంటి అపవిత్రతలో ఉన్నా, ఎటువంటి విగ్రహారాధన చేస్తున్నా, ఎటువంటివి ఈ లోక సంబంధమైన వాటి నీలో ఉన్నా కూడా వాటిని వదిలిపెట్టి ఈరోజు నా తట్టు తిరగండి అంటున్నాడు. మీరు నా తట్టు తిరిగితే ఇదిగో నేను మీ తట్టు తిరిగి నేను మిమ్మల్ని కాపాడే దేవుడై ఉంటున్నాను అంటున్నాడు. అవును నా ప్రియమైన వాళ్ళారా, మనము పాపంలో ఉన్నవారు ఒక్కసారి దేవుని వైపు తిరిగితే దేవుడు మన వైపునకు ఆయన అడుగులు వేస్తాడు. అవును, మన తట్టు తిరుగుతాడు. ఆయన మనల్ని ప్రేమిస్తాడు, ఆయన మనల్ని ఆదరిస్తాడు, ఆయన మనల్ని ఓదారుస్తాడు, మనల్ని బలపరుస్తాడు. ఆయన మనకు నన్ను క్షమించి ఇదిగో ఆయన తన కృపతో, తన దయతో మనలను నింపి ఆయన మనలను సరి అయిన మార్గంలో నడిపిస్తాడు. దేవుడు నిన్ను నన్ను నడిపించడానికి ఇష్టపడుతుంటున్నాడు. ఈ ఉదయకాలంలో ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందామా? ఎంతకాలం ఇంకా దేవుని దుఃఖపరిచేవారిగా ఉంటాం? ఇంకా ఎంతకాలంగా దేవుని అవమానం పరిచేవారిగా ఉంటాం? ఇంకా ఎన్నాళ్ళు దేవునికి దూరంగా మనం పరిగెత్తుకుంటూ వెళ్తాం? మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఒకరోజు తిరిగి మనము దేవుని దగ్గరికి రావాల్సిన వారమే, దేవుని దగ్గరికి మనం రావాల్సిన వారమే. కాబట్టి నా ప్రియమైన వాళ్ళారా, నీ పాపపు జీవితాన్ని వదిలిపెట్టమంటున్నాడు. తప్పిపోయిన కుమారుడు తన తండ్రి వైపుకు తిరిగాడు కదా, తన తండ్రి ఇంటి వైపు తిరిగాడు కదా, ఒంటరిగా వెళ్ళాడు.
తనకిష్టమైన మార్గంలో వెళ్ళాడు. అపవిత్రతలో పడిపోయాడు, అపరిశుద్ధతలో పడిపోయాడు, చెడు స్నేహంతో నిండుకున్నాడు, పాపము చేశాడు, తండ్రికి మోసము చేశాడు. మరి దేవునికి దూరమైపోయాడు కదా. వెళ్ళిపోయిన కుమారుడు తన మనసు మార్చుకొని తండ్రి వైపు తిరిగాడు. తండ్రి వైపు తిరిగి వచ్చినప్పుడు తండ్రి కుమారుని వైపునకు తిరిగి కుమారుని ఎంతగానో ప్రేమించినట్టుగా మనం చూస్తుంటున్నాం. అదే దేవుడు, మారని దేవుడు, మాట్లాడే దేవుడు ఉదయకాలం నీతో నాతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఒకవేళ నువ్వు దేవుని వదిలిపెట్టి దూరంగా ఈరోజు ఉన్నావేమో, ప్రార్థన లేదు, వాక్యము లేదు, సంఘముతో సహవాసము లేదు, దేవుడు అంటే భయము లేదు, భక్తి లేదు, ఇష్టానుసారమైన ప్రవర్తనతో, నీ సొంత ఆలోచనలతో, సొంత తలంపులతో నేను చేయగలను, నేను ఉండగలను, నేను బ్రతకగలను, నేను అభివృద్ధిలోకి రాగలను, మనల్ని సమర్థించుకొని దేవునికి ఒకవేళ చాలా దూరంగా వెళ్ళిపోయామేమో. ఈరోజు ఆయన ఎదురు చూస్తూ ఉంటున్నాడు. తప్పిపోయిన కుమారుని యొక్క రాక కొరకు తండ్రి ఏ రీతిగా అయితే తిరిగి చూస్తూ ఉంటున్నాడు, నీ రాక కొరకు ఆయన తిరిగి చూస్తూ ఉంటున్నాడు. ఈరోజు ఉదయకాలంలో దేవుడు మరి యొక్క అవకాశాన్ని మనందరికీ ఇస్తూ ఉంటున్నాడు. నువ్వు నా తట్టు తిరుగు అంటున్నాడు. నువ్వు నా తట్టు తిరుగు, నా వైపునకు తిరుగు. ఇదిగో నేను నీ తట్టు తిరిగి నిన్ను చేయి పట్టుకుంటాను, నిన్ను నడిపిస్తాను, నిన్ను ఆదరిస్తాను, నిన్ను బలపరుస్తాను, నిన్ను హెచ్చిస్తాను, నిన్ను నా దగ్గరికి చేర్చుకుంటాను అంటున్నాను. అవును నా ప్రియమైన వాళ్ళారా, దేవుడు మనకు సమృద్ధి అయిన జీవం ఇవ్వడానికి వచ్చాడు కదా. సమృద్ధిగా ఆయన మనకి ఇచ్చే దేవుడు అంటున్నాడు. ఈరోజు ఒకవేళ మనం ఆ స్థితిలో ఉన్నట్టయితే దేవుని క్షమించమని అడిగి దేవుని వైపు చూద్దామా? ఎన్నోసార్లు దేవుడు మనకు అవకాశం ఇచ్చినా ఇంకా మనం సమయాన్ని వ్యర్థం చేస్తూ ఉంటున్నాము. ఇంకా దూరం వెళ్ళాలని ప్రయాసపడుతున్నాము. నువ్వెంత దూరము వెళ్ళినా, నువ్వెన్ని చేసినా ఆఖరికి నువ్వు రావాల్సింది యేసయ్య దగ్గరికి. ఎందుకంటే ఆయన అంటున్నాడు, నేనే మార్గమును, నేనే సత్యము, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవ్వరు తండ్రి దగ్గరికి రారు. యేసయ్య అంటున్నాడు, నా ద్వారా తప్ప. యేసయ్య ద్వారానే మనము పరలోకానికి చేరుకోగలం. యేసయ్య మనకు మార్గం అంటున్నాడు. మరి ఆయన తట్టు తిరుగుదామా? తండ్రి దగ్గరికి నువ్వు చేరాలంటే యేసయ్య మార్గం. ఉదయకాలం ఇంకా నువ్వు ఆలోచిస్తుంటున్నావా? ఇంకా యోచిస్తుంటున్నావా? అవునా ప్రియమైన వాళ్ళారా, ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. దేవుడు మరొక ఛాన్స్ను మనకిచ్చాడు. ఎంతోమందికి ఛాన్స్ లేదు, కానీ నన్ను ప్రేమించి అవకాశాన్ని ఇస్తూ ఉంటున్నాడు దేవుడు. మరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉంటున్నావా? దేవా నాకు సహాయం చేయి ప్రభు అని అడుగుతున్నావా? అడిగినట్టయితే ఈరోజు ఆయన ఒక అడుగు ముందుకు వేస్తాడు. నువ్వు ఒక్క అడుగు వేస్తే ఆయన 10 అడుగులు నీ వైపునకు వేస్తాడు. ఈరోజే ఎక్కడున్నావో అక్కడే ఈ క్షణమే దేవా నన్ను క్షమించు ప్రభువా, ఇన్ని రోజులు నేను నీకు విరోధంగా దూరంగా ఉన్నాను ప్రభువా, ఈరోజు నేను నీ వైపుకు తిరిగానయ్యా, నా పాపపు జీవితాన్ని వదిలిపెట్టి నీ వైపుకు నేను తిరిగాను ప్రభువా, నాకు సహాయం చేయవా అని అడుగుదామా? మన తట్టు తిరిగి అనేకమైన కార్యాలను చేయగలిగిన దేవుడు, ఆయన మనతో ఉండే దేవుడు, మనల్ని నడిపించే దేవుడు, మనల్ని ఆదరిస్తాడు. కాబట్టి ఇటు దేవుని వదులుకోకుండా గట్టిగా పట్టుకుందామా? దేవా నాకు సహాయం చేయని అడుగుదామా? కాబట్టి నా ప్రియమైన వాళ్ళారా, మన క్రియలను మాని, మన అలవాట్లు, మన పద్ధతులను మాని క్రీస్తు కొరకైన బిడ్డలుగా మనము జీవించాలనేది ఆయన కోరిక. కాబట్టి ఈరోజు చెప్తామా? దేవా నేను నీ తట్టు తిరుగుతుంటున్నాను ప్రభువా, నేను నీ వైపునకు తిరుగుతుంటున్నాను. ఇన్ని రోజులు నా ప్రయత్నంతో నేను వెళ్ళాను, కానీ కుదరలేదు, చేత కానితను, నేను ఏం చేసినా ప్రయోజనం లేకపోయిందయ్యా. ఈరోజు గ్రహించాను నువ్వు నా దేవుడు అని. నీ వైపుకు తిరుగుతుంటున్నాను, నాకు సహాయం చేసి నడిపించు ప్రభు అని అడుగుదామా? మరి కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థన చేద్దాం.